హాయ్ అండి, వెల్కమ్ టు క్రేజీ రెసిపీస్. నేను మీ మాదిరిని. ఇవాళ మనం రెండు రుచికరమైన టిఫిన్లను చూద్దామండి. ఈ రెండు కూడా అప్పటికప్పుడే తయారు చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి వేడి వేడిగా పుల్లట్లు, ఇంకొకటి మనం సగ్గు బియ్యం తోటి రొట్టె తయారు చేసుకుందామండి. ఈ రెండు కూడా చిరంజీవికి చాలా అంటే చాలా ఇష్టం అండి. వీటిని ఎలా తయారు చేసుకోవాలో, ఏమేమి ఇంగ్రీడియంట్స్ కావాలో చూద్దామా? ముందైతే మనం సగ్గుబియ్యం రొట్టెని తయారు చేసుకుందాము. దీనికోసమని ఇక్కడ నేను 3 బంగాళదుంపల్ని తీసుకున్నానండి. ఈ 3 బంగాళదుంపల్ని కూడా నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి. పైన ఉన్న పొట్టు మొత్తం కూడా తీసేసి ఒక గ్రేటర్ సహాయంతో ఇలాగా మొత్తం తురుముకొని ఒక పక్కకి పెట్టుకోవాలి. అలాగే దీంతో పాటుగా ఇక్కడ నేను ముందుగానే ఒక కప్పు సగ్గుబియ్యాన్ని తీసుకున్నానండి. ఈ కప్పు సగ్గుబియ్యం మొత్తం కూడా మనం ఇలాగ నానబెట్టుకొని ఓ పక్కన పెట్టుకోవాలి. నానబెట్టేటప్పుడు మనం కొంచెం నీళ్ళనే యాడ్ చేసుకోవాలండి, అంటే సగ్గుబియ్యం మునిగేదాకే. అలాగే ముందుగా మనం తురిమి పెట్టుకున్న బంగాళదుంప ఉంది కదా, దాన్ని కూడా వేసేసుకుందాము. అలాగే సన్నగా తరిగిన ఒక 2 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక 2 స్పూన్లు పుల్లటి పెరుగుని యాడ్ చేద్దాము. పుల్లటి పెరుగు వేయటం వల్ల దీని రుచి అనేది అద్భుతంగా ఉంటుంది. ఇలాగా మొత్తం అంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకుందాము. చూసారా, ఇలాగా మొత్తం అంతా కూడా బాగా కలవాలండి. అప్పుడే మనకి బంగాళదుంప సగ్గుబియ్యం కూడా ఈక్వల్ గా మ్యారినేట్ అవుతాయి. ఇప్పుడు ఇది మరీ సాఫ్ట్ గా కాకుండా లైట్ గా క్రిస్పీగా ఉండటానికి ఇక్కడ నేను 2 స్పూన్లు బియ్యం పిండిని యాడ్ చేస్తున్నాను. మీరు కావాలంటే ఇది యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే ఈ స్టెప్ ని మీరు స్కిప్ చేయొచ్చు. ఇంకొకసారి ఇదంతా కూడా కలవాలండి. అలాగే ఇప్పుడు దీంట్లోకి కావాల్సిన 1/2 స్పూన్ ఉప్పుని, అలాగే ఒక 1/2 స్పూను రెడ్ చిల్లీ ఫ్లేక్స్ ని వేసుకుందాము. చిల్లీ ఫ్లేక్స్ అంటే ఎండు మిరపకాయల పొడి అండి. 4 మిరపకాయలు తీసుకోండి, మిక్సీలో ఒక్కసారి తిప్పండి. ఇలాగా పలుకులుగా వస్తాయి. ఇవి తినేటప్పుడు చాలా స్పైసీగా టేస్టీగా ఉంటాయండి. ఇప్పుడు ఇదంతా కూడా ఇంకొకసారి బాగా మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకొని మనం లాస్ట్ అండ్ ఫైనల్ దీంట్లోకి ఒక 1/2 కప్పు వేయించిన పల్లీలని ఇలాగా పలుకులుగా పొడిలాగా తయారు చేసుకొని ఇంకొకసారి మొత్తం అంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అంతేనండి, అప్పటికప్పుడే ఈజీగా మనకి ఇలాగ సగ్గుబియ్యం రొట్టెకి పిండి అనేది రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటి వెడల్పాటి పెనాన్ని తీసుకోండి, లేదా ఏదైనా బాండీనైనా తీసుకోవచ్చు. ఇలాగ తీసుకున్న తర్వాత మనం ఒక 2 స్పూన్ల నూనెని ఈ పెనం మొత్తానికి కూడా అప్లై చేయండి. ఇక్కడ నేను ఈ రొట్టె తయారు చేసుకుంటానికి 2 ఈజీ ప్రాసెస్లను చెప్తానండి. ఇలాగ ముద్దలాగా తయారు చేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఇలాగ అప్పచ్చిలాగా చేసుకోండి. ఇలాగా చిన్నవైనా చేసుకోవచ్చు, లేదా కొంచెం పెద్దవైనా చేసుకోవచ్చు. తర్వాత మనం మధ్యలోకి ఒక చిన్న హోల్ ని పెట్టుకోవాలండి. ఇలాగా హోల్ ని పెట్టడం వలన మనకి ఆవిరి అనేది లోపలికి వెళ్ళి బాగా ఫ్రై అవుతుంది. ఈ హోల్లో మనం 1 స్పూను నూనెను వేసుకొని ఫ్లేమ్ ని మీడియం టు లోలోకి అడ్జస్ట్ చేసుకొని మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకుందాము. ఇలాగా ఒకవైపు గోల్డెన్ కలర్ అయ్యాక దీన్ని నెమ్మదిగా ఇంకొక వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా కొంచెం ఇలాగే మంచి కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకుందాము. అంతేనండి, చాలా సింపుల్ గా అన్ని ఇంట్లో ఉన్న వాటితోటే టేస్టీగా చిరంజీవికి ఎంతో ఇష్టమైన సగ్గుబియ్యం రొట్టెని మనం తయారు చేసేసాం కదండి. దీనికి ది బెస్ట్ కాంబినేషన్ అంటే ఏదన్నా ఊరగాయ పచ్చడి కానీ లేదా పెరుగుతో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి. అయితే తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కూడా నాకు కింద కామెంట్ బాక్స్ లో ఒక చిన్న కామెంట్ చేయండి మీ చిరునవ్వుతోటి. అలాగే మన నెక్స్ట్ వీడియో వచ్చేసి చిరంజీవి గారికి ఎంతో ఇష్టమైన పుల్లట్లండి. పుల్లట్లంటే ఇష్టం లేని వాళ్ళే ఉండరు కదా. ఈ పుల్లట్లు పర్ఫెక్ట్ గా ఎలా తయారు చేసుకోవాలో మెజర్మెంట్స్ తోటి చిట్కాలతోటి నేను ఈ వీడియోలో చెప్తాను, చూడండి. ఈ వీడియో తయారు చేసుకునే ముందు దీంట్లోకి రుచికరమైన పచ్చడిని కూడా చెప్తానండి. పుల్లట్టుకి 3 కప్పుల బియ్యం కావాలి, అలాగే 1 కప్పు అటుకులు, 1 స్పూను మెంతుల్ని వేసి 1కి 2 సార్లు బియ్యం అంతా కూడా కడిగాక 1 కప్పు పెరుగు వేసుకోవాలండి. అలాగే దాంట్లోకి 2 కప్పుల నీళ్ళని వేసి ఇదంతా కూడా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి 4 గంటలు కానీ లేదా రాత్రంతా కానీ ఈ బియ్యాన్ని నానబెట్టుకోవాలి.
తర్వాత ఒక మిక్సీ జార్ని తీసుకోండి, లేదా మీకు గ్రైండర్ ఉంది అనుకోండి, గ్రైండర్లో అయినా వేసుకోవచ్చు. కొంచెం కొంచెంగా పుల్లటి మజ్జిగని వేసుకొని నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలాగ మెత్తటి బ్యాటర్ లాగా తయారు చేసుకొని 1 స్పూన్ దాకా ఉప్పుని వేసుకొని ఇదంతా కూడా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. అలాగే దీంట్లో చట్నీ చెప్పాను కదండి, దీనికోసమని ఒక 2 ఉల్లిపాయలు, ఒక చిటికెడు పసుపు, 1/2 స్పూను ఉప్పుని, 1/2 స్పూను కారాన్ని, ఒక చిన్న టమోటాని, ఒక చిన్న పచ్చిమిరపకాయని, అలాగే 1/2 స్పూను ధనియాల పొడిని, అలాగే 1/2 స్పూను జీలకర్ర పొడిని వేసుకోండి. ఈ ఉల్లిపాయ పచ్చడి అయితే ఏ టిఫిన్లోకైనా అద్భుతంగా టేస్టీగా ఉంటుందండి. ఇలాగా కచ్చా పచ్చాగా పేస్ట్ లాగా తయారు చేసుకోండి. ఈ చట్నీలోకి మనకు అద్భుతమైన పోపుని వేసుకుందాము. పోపు వేసుకోవటానికి ఒక 2 స్పూన్ల నూనెని వేడి చేసుకొని దీంట్లోకి పోపు దినుసులను అన్నిటినీ కూడా వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ అయ్యాక 2 రెమ్మల కరివేపాకుని వేసి దీంట్లోకి ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడి ఉంది కదా, ఆ పచ్చడి మొత్తాన్ని కూడా వేసి 2 నిమిషాల పాటు అన్ని వైపులకి తిప్పుకుంటూ ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఓ పక్కకి పెట్టుకుందాము. ఈలోపు మనం కలిపి పెట్టుకున్న దోసల పిండి ఉంది కదండి, దాన్ని పెనం మీద మరీ పలుచగా కాకుండా ఇలాగ మందంగా స్ప్రెడ్ చేసుకోండి. చూసారా అండి ఎంత పర్ఫెక్ట్ గా మనకి హోల్స్ పడుతున్నాయో? ఇలాగా హోల్స్ పడితే మనకి దోశ అనేది పర్ఫెక్ట్ గా వచ్చినట్టు. తర్వాత 1/2 స్పూన్ నూనెను వేసి ఒక వైపు కాలాక రెండో వైపు కూడా తిప్పుకోండి. 2 వైపులా కూడా ఇలాగ మంచి గోల్డెన్ కలర్ అయ్యేదాకా ఫ్రై చేసుకొని రెండింటినీ కూడా సర్వింగ్ ప్లేట్ లోకి సర్వ్ అవుట్ చేసేసుకోండి. చాలా ఈజీగా టేస్టీగా మనం 2 రెసిపీని తయారు చేసేసుకున్నాం కదా. మా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.